నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన మధ్య పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. అంబటి రాంబాబు గారు నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారేమో వాగుకు నదికి తేడా తెలియకోకుండా అవగాహన రాహిత్యం వల్ల కనీసం తెలుసుకోవాలనే ఇంగిత పరిజ్ఞానం కూడా లేకుండా మాట్లాడారు అని అందరికీ తెలుసు. ఈయనేమో ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడో 99, 94 ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఏదో విధంగా చంద్రబాబు గారికి ఆపాదించాలనే ఉద్దేశంతో బురద రాజకీయం మళ్ళీ మొదలు పెట్టారు. ఆయన అంటే ఎవరు? అంబటి రాంబాబు. మరి ఈ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల పైన మీరేమంటారు? ఇప్పుడు తెలిసినోడికైనా చెప్పొచ్చు, తెలియనోడికి తెలియజెప్పవచ్చు. మూర్ఖుడికి ఎంత చెప్పినా అర్థం కాదు. అంబటి రాంబాబు నీటిపారుదల మంత్రి కంటే కూడా నోటిపారుదల మంత్రిగా మిగిలిపోయాడు. అసలు అంబటి రాంబాబుకి గతంలో తనే ఒప్పుకున్నాడు విలేకరుల మీటింగ్లో. పోలవరం డ్యామ్ గురించి ఒక విష్టాగోష్ఠి చర్చిలో పోలవరం డ్యామ్ ఎప్పుడు కంప్లీట్ అవుద్దంటే నాకు తెలియదు, అది ఎప్పుడు కంప్లీట్ అవుద్దని. గడిచిన 5 ఏళ్లలో నా కాలంలో ఇదిగో ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, నేను ఇన్ని డ్రైన్లు డెవలప్ చేశాను, ఇన్ని కిలోమీటర్ల కాలువలకు లైనింగ్ వేశాను, ఇన్ని ఫ్లడ్ గేట్లు నేను బిగించాను అని చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో లేడు. ఎందుకంటే వాడికి తెలియదు. వాడికి తెలిసిందల్లా ఏంటంటే వాడిని అందుకే రాంబాబు కాదు కాంబాబు అన్నారు. అందువల్ల వాడికి సంజనా సుకన్య గురించి అడగమంటే, వాళ్ళ సుఖాల గురించి అడగమంటే చెప్తాడు. కానీ వాడిని చెప్పమానండి టీఎంసీ అంటే, కీసిక్ అంటే చెప్పమానండి. అంటే నీటి ప్రవాహానికి సంబంధించినటువంటి వేగం మీద ఆధారపడి ఉంటుంది కీసిక్కులు. ఎన్ని కీసిక్కులు ఎంత టైంలో పోతే ఒక టీఎంసీ నీళ్ళు అవుద్దో చెప్పమానండి. ఒకవేళ వాడికి తెలియదు అనుకో, గూగుల్ తల్లిని అడిగినా చెప్పద్దుగా. ఎందుకంటే వాడు లెక్కలు రావు కదా, వాడికి ఆ లెక్కలు అర్థం కావు. ఇప్పుడు టీఎంసీ అంటే 1000 మిలియన్ అర్థమంటే క్యూబిక్. అంటే ఒక క్యూబిక్ అంటే ఏంది, ఎత్తు ఎంత ఉంది, ఎడల్పు ఎంత ఉంది, పొడవు హైటు ఉండి దాంట్లో ఎన్ని లీటర్ల నీళ్లు పడతాయి చెప్పమంటే వాడు చెప్పలేడు. ఎందుకంటే వాడు చదువు రాదు కాబట్టి, వాడు అజ్ఞాని కాబట్టి. అందువల్ల ఏంటంటే ఒక క్యూబాయిడ్ తీసుకుంటే మనం దాంట్లో లెంత్, బ్రెత్, హైటు ఒకే సేమ్ మెజర్మెంట్లో ఉంటే మనం వాటర్ కానీ పోసామనుకుంటే, రే రాంబాబు తెలుసుకోరా కాంబాబు, 28.317 లీటర్లు దాంట్లో పడతాయి నీళ్ళు. ఇది స్టోరీ. అట్లా 100 కోటి ఘనపటడుగుల పరిమాణాన్ని ఒక టీఎంసీ అంటారు. 100 కోటి ఘనపటడుగు. మీకు మళ్ళీ అది కూడా అర్థం కాదేమో. 100 అంటే 100, కాబట్టి 100 కోట్ల ఘనపటడుగుల నీటి పరిమాణాన్ని ఒక టీఎంసీ అంటారు. ఇది తెలుసురా నీకా? ఎప్పుడన్నా చదువుకుంటే కదా నువ్వు సంజనా సుకన్య సౌఖ్యంలో సుఖంలో బతికినవు కాబట్టి జలవనరుల గురించి నీకేం తెలుసు. ఓకే, ఇంకా చెప్దాం. ఇప్పుడు మనకి కచ్చలూరు ఒక సంఘటన జరిగింది. సార్ ఇదేంటి కొత్తగా చెప్తున్నారు అనుకోవచ్చు. సెప్టెంబర్ 10వ తేదీ ఒక దుర్ఘటన జరిగింది. అక్కడ బోట్లు తెలంగాణ బిడ్డలు, ఆంధ్రప్రదేశ్ బిడ్డలు దాంట్లో బోటు ప్రయాణం పోతున్నారు. వశిష్ఠ పున్నమి రాయల్ బోట్ అనమాట. పాపికొండలు చూడాలని పోయారు. కచ్చలూరు అనే దగ్గర ఆ 77 మందిలో 51 మంది జలసమాధి అయ్యారు. వాళ్ళని కనీసం వాళ్ళ శవాలు తీయటానికి కూడా ఈ దౌర్భాగ్యుడికి బోటు ఎక్కడ మునిగిపోయిందో కూడా తెలియక 38 రోజులకు బోటు బయటికి తీసి 51 మంది జలసమాధి అయిపోయారు. దానికి ఏమన్నా తెలుసోడికి? దాని గురించి ఏమన్నా తెలుసా? చెప్పగలడా? చెప్పలేడు. పోతే మనం ఇంకోటి చూసుకుందాం. అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది. ఇది ముఖ్యమంత్రి సొంత జిల్లాలో, గతంలో అది చిత్తూరు జిల్లా కింద ఉండేది, ఇప్పుడు అన్నమయ్య జిల్లా అంటారు. అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణం చేసింది. దానికి కెపాసిటీ, డిశ్చార్జ్ కెపాసిటీ అంటారు. ఆ డిశ్చార్జ్ కెపాసిటీ వచ్చి 2,17,000 క్యూసిక్కులు. పైనుంచి వీళ్ళు కథల్లారు. ఏం కథల్లారు? ఫ్లడ్ వచ్చి 3,20,000 వచ్చింది, అందుకే డ్యామ్ కొట్టుకోబోయిందని ఒక కథ. ఎందుకు? కింద ఇసుక కుప్పలు ఉన్నాయని, ఇసుక టిప్పర్లు ఉన్నాయని చెప్పి వాటిని కాపాడటం కోసం డ్యాములో నీళ్లు నిలబెట్టారు.
అప్పటికేం చేసింది, ఆ ప్రెజర్కి షట్టర్లు పైకి లేలా. ఎందుకు, ఎప్పుడైనా గ్రీజు పెడితే కదా షట్టర్లకి, ఈడు ఎప్పుడైనా పోయిండా, పోలేదు కదా జలవనరుల మంత్రిగా. దాన్ని గ్రీజు పెట్టలా, సమయానికి డీజిల్ లేవు, జనరేటర్ లేక ఆ షట్టర్లు పైకి లేవు. లేకపోయాలకి ఏం చేస్తుంది, ఎంతసేపు నిలబెట్టద్ది, కట్ట మీద పొర్లి కట్ట కొట్టుకొని పోయి కింద 39 మంది గాఢ నిద్రలో ఉన్నటువంటి ప్రజలు జల సమాధి చేసినటువంటి దుష్టుడు, దుర్మార్గుడు, కలుడు ఎవరు, ఈ నాయకుడు. అవన్ ఏం చేశారో తెలుసా, అప్పటికప్పటికి ఒక టెండర్ పిలిచారు. ఆ టెండరు దాదాపుగా టెండర్ విలువ తీసుకుంటే షణ్ముకు 787 కోట్లు. ఎంత, 787 కోట్లకి టెండర్ పిలిచేసి ప్రజల డబ్బును, బాగున్న డ్యామునేమో ఇసుక టిప్పర్ల కోసం, ఇసుక దోపిడీ కోసం లేపేశారు మెయింటెనెన్స్ లేక. ఆ తర్వాత ఏం జరిగింది, మళ్ళీ దానికి ఖర్చు ఎంత అంట, టెండర్లు ఎంత, అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఎంత ఇచ్చారు, 787 కోట్లు. ఒరే నీ పీరియడ్లోనే కదా జరిగింది రాంబాబా, ఆ కాంట్రాక్టర్ పేరు చెప్పరా, పోనీ కంప్లీట్ చేశారా అంటే వాళ్ళ దాంట్లో డ్యామేజ్ అయింది, నేటికి కంప్లీట్ కాల, అది ఎక్కడ వేసిన గొంగడే అక్కడే ఉంది. అర్థమవుతుందా, వీళ్ళ బతుకులన్నీ రివర్స్ టెండరింగ్. కలియుగంలో ఇది అబద్ధాల యుగం అంటారు. అబద్ధాలు ఎంత చెప్తే అంత గొప్ప నాయకుడు అవుతాడు అనమాట. నోరు పెట్టుకొని మాట్లాడటం కాదు, నీకు తెలీదు. 62 ప్రాజెక్టులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో, వాటి పేర్లు వరుస క్రమంలో చెప్పానండి, వాటి నీటి నిల్వ సామర్థ్యం చెప్పానండి. బుడమేరికి వరదొచ్చి విజయవాడ మునిగిపోతే వీళ్ళ ఎంక్రోచ్మెంట్ల వల్ల బుడమేరి యొక్క ప్రవాహం, దాని యొక్క న్యాచురల్గా 10,500 క్యూసిక్కులు షణ్ముకు. అటువంటి బుడమేరికి 45,000 క్యూసిక్కులు నీళ్ళు వచ్చినాయి. ఈ ఎంక్రోచ్మెంట్ల వల్ల ఏమైంది, అది 4,000 క్యూసిక్కులు పడిపోయింది. నిన్న రెవెన్యూ కార్యదర్శి సిసోడియా గారే చెప్తున్నారు, బుడమేరు దాని కెపాసిటీయే 10,500 క్యూసిక్కులు అయితే అది కొంచెం ఇచ్చుకోపోయి 4,000 క్యూసిక్కులు కూడా ప్రవాహం పోవటం లేదంట. పోనీ ఈ బుడమేరికి ఒక కాలువ ప్రతిపాదన పెట్టారు, డైవర్షన్ కాలువ, అంటే కృష్ణానదిలో కలపాలని. కృష్ణానదిలో కలపాలని పెట్టింది కూడా అది ఎక్కడ, పోలవరం రైట్ కెనాల్ ఉంది కదా, దాంట్లో నుంచి పోవాలి వాటర్, 17,500 క్యూసిక్కులు. మిగతా నీళ్ళు ఎట్ట పోవాలా, అవన్నీ వచ్చేసి ఎంక్రోచ్మెంట్ జరగడం వల్ల గడిచిన 5 ఏళ్లలో ఏమి చేయకపోవటం వల్ల రూపాయి బిళ్ళ ఖర్చు పెట్టాల బుడమేరు మీద. 162 కిలోమీటర్ల పొడవులో ఉన్నటువంటి బుడమేరు తెలంగాణలో పొందుగుల దగ్గర పుట్టి తెలంగాణలోని 30 చెరువులు తెగి గండ్లు పడి ఆ నీళ్ళన్నీ బుడమేరు మీద పడి విజయవాడ మునగటానికి కారణం కృష్ణానది కాదు. ఇదేమంటాడు, నీళ్ళు ఎత్తేయాలా, శ్రీశైలం డ్యాములో నీళ్ళు ఎత్తేయాలా, నాగార్జున సాగర్లో నీళ్ళు ఎత్తేయాలా, తర్వాత ఏమంటాడు పులిచింతల్లో నీళ్ళు ఎత్తేయాలా, ఆ తెలివిగోడు చంద్రబాబు నాయుడికి లేదు. అంటే నీదంతా ఎత్తిపోతల పథకమే కదా, నీళ్ళు ఎత్తేయటమే కదా. ఇప్పుడు పులిచింతలు గేట్లు కట్టుకొని నీళ్లు 45 టీఎంసీలు సముద్ర పాలైపోయినాయి. ఈడి హయాంలోనే గుళ్ళకమ్మ కొట్టుకొని 3 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైపోయాయి. అన్న కూడా తుంగభద్ర డ్యాము, అంటే పనిమంతుడికి పనికి మాలినోడికి తేడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసుకుంటే 74 ఏళ్ల వయసులో పెద్ద ఆయన అహోరాత్రులను శ్రమించి ఒకవైపు ప్రజలను కాపాడుకున్నాడు, ఒకవైపు జలప్రళయాల నుంచి ప్రజల్ని రక్షించుకున్నాడు. కొన్ని లక్షల మంది, ఇది జలఖడ్గం అంటారు పరిభాషలో, తెలుగు భాషలో. వాడికి జలఖడ్గం అంటే అర్థం కాదు, జలప్రళయం విజృంభించింది. వరుణదేవుడు ఆ విధంగా చేశాడు, జలఖడ్గం ప్రజల మీద జూల్పించాడు. అంటే జలధారలు, జీవధారలు, ప్రాణధారలు, వాటికి పొయ్యే దోవకు మనం అడ్డం పోతే అవి ముంచకేం చేస్తాయి, వాటిని పొయ్యే దోవని మనుషులు, ఇది మానవ తప్పిదము ఎందుకు అవుతుందంటే, నదుల్ని, వాగుల్ని, వంకల్ని, కనపడిన భూమినల్లా కబ్జా చేసుకుంటే వాటి దారికి అడ్డం పోయారు. ఈ నదీమ్మ తల్లులు అందరూ పోయి వరుణదేవుడికి దండం పెట్టుకోరంట, అయ్యా మమ్మల్ని మనుషులు మా అన్ని కబ్జా చేసేస్తారు, ఇంక నువ్వే కాపాడాలా, ప్రభుత్వాలు కాపాడటం లేదు మమ్మల్ని అనుకుంటే మీ పని ఎట్టుందరా అని జల ప్రళయాన్ని సృష్టించాడు వరుణదేవుడు. వరుణదేవుడు జల ఖడ్గాన్ని జులిపించాడు. అంటే మనుషులు కూడా తెలుసుకోవాలా, నీటి ప్రవాహాలు చెరువుల్లో, కుంటల్లో మనం అడ్డుకట్టలు వేస్తే ఏమవుద్దంటే ఇదే దుర్గతి పట్టద్ది. అందువల్ల నేను చెప్తున్నది అంటే ప్రజలు కూడా తెలుసుకోవాలా, నీకు జల ప్రళయం జోలికి పోకూడదు, జలాలు ప్రవహించేటివి ఎవరు కబ్జా చేయకూడదు. అందువల్ల మనకి మ్యాన్మేడ్ పొల్యూషన్ అంటారు. మనుషులు ప్రతి ఒక్కరు చూడండి,
ఇది ఒక ఏదన్నా చెరువు కట్ట మీద ఇప్పుడు సిటీలో ఏం చేస్తారు, అన్నీ మిగిలిపోయిన ప్యాకెట్లు బుడమేరులో విసిరేస్తారు. టౌన్లో చెత్త సేకరిస్తే అది లిఫ్ట్ ఎత్తి బుడమేరులో వేసేస్తాం. చిగ్గుండక్కర వల్ల మనుషుల్లో కూడా విలువలు పెంచుకోవాలి, ఉన్నతమైన ఆలోచనలు ఉండాలి. అది జలధారలో అందరికీ నీళ్లు లేకపోతే ఎవరైనా బతకగలరా? అయితే ఇదే బుడమేరు వాగులో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆక్రమణలు చేసి, కబ్జాలు చేసి, వెంచర్లు వేసి ఆ స్థలాలు కూడా అమ్ముకున్నారు. ఆ మట్టి కట్టలుగా కట్టినటువంటి మట్టిని కూడా కొల్ల కొట్టుకొని అమ్ముకున్నదా అవి కూడా కనపడతా ఉన్నాయి. షణ్ముఖు బల్లెవడి షణ్ముఖు వాళ్ళు తాకట్టు పెట్టినేంది, అమ్ముకొని ఏంది చెప్పు. మట్టిని వదలరు, ఏం వదలరు. పోలవరం మట్టి అంతా కొట్టేశారు. ఇంకంతెందుకు, మా సోమశాల ఉత్తరపు కాలం ఉంది నెల్లూరు జిల్లాలో, ఆ మట్టి కూడా కొట్టేసి అమ్మేసుకున్నారు. ఆ ఇరిగేషన్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు కదా, సోమశీల డ్యాంలో నీళ్ళు కూడా అమ్ముకున్నారు అని చెప్పేసి అప్పట్లో. అదే నేను అంటున్నా, వీళ్ళు మట్టిని వదలరు, నీళ్లను వదలరు, ప్రభుత్వ ఆఫీసులను వదలరు, ఏది వదలరు, తాగుబోతులను వదలరు. తాకట్టుకి లేదు ఏది అనర్హం. అందువల్ల నేను అనేది ఏంటంటే వాళ్ళు ఒక మట్టి ఏంది సర్వాన్ని నాకేసిండు. అందుకని శ్రీరాముడి రాజ్యంలో రామరాజ్యం ఉండాలి, కానీ రామరాజ్యంలో సుఖంగా ఉన్నారు ప్రజలు. ఈ జగనాసురుడు అనేవాడు ఇప్పుడు కలియుగ జగనాసురుడు అన్నమాట. అందువల్ల ఈయన్ని ప్రజలు చూశారు, చీ పో వద్దురా నాయన, నీ పాలన నువ్వొద్దు, నువ్వే పెట్టి రాష్ట్రానికి పెట్టిన దరిద్రం రానాన్ని ఆడుదాం ఆంధ్ర అని 11 మంది క్రికెట్ టీం ఇచ్చి ఆడన్న బరైల్ గ్రౌండ్ చూసుకొని ఆడుకుంటున్నాం. నేను అంటుండేది ఏంటంటే, రాంబాబు కాంబాబు నువ్వు సంజనా సుఖంని చూసుకో. నువ్వు ప్రజల గురించి సాక్షి ఒక మీడియా ఉంది కదా, ఒక పత్రిక ఉంది కదా, అవినీతి మన పుత్రిక ఉంది కదా, మన రాతలు రాపించుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప. నేను అదే చెప్తున్నా, నీకు టీఎంసీకి కీచుక్కుకి తేడా తెలియనోడివి. అంటే వల్ల నువ్వు చేతగాని ఇరిగేషన్ మంత్రులు ఇద్దరు రాష్ట్రంలో ఉంటే దరిద్రం పట్టింది. తక్షణం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా ఒక సలహా ఇస్తుండా, రివర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఓల్టా చట్టం ఎలా వచ్చిందో ప్రభుత్వం ఒక కఠినమైన చట్టం చేయాల. నాన్ బెయిలబుల్ సెక్షన్లతోటి అసెంబ్లీలో రివర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి చట్టం తయారు చేసి, నదుల్లో కానీ నదులు కలుషితం చేయాలన్నా, వాగులు వంకలు ఆక్రమించాలన్నా, ఏరులు అంటే చిన్న నదులు వాటిని ఆక్రమించాలన్నా, ఏదన్నా నదిలో పాసపోయాలన్నా భయపడేటట్టు చంద్రబాబు నాయుడు రేపు రానున్న సెషన్లో రివర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి తెచ్చి చట్టబద్ధంగా ఏంటంటే ఈ మట్టి దొంగిలించిన వాళ్ళు కానీ, రివర్ని ఆక్రమించిన వాళ్ళని కానీ వీళ్ళందరి మీద జీవిత ఖైదు పడేటట్టు, ఇంకా జీవితంలో బయటికి రాకుండా ఉండేటట్టు వీళ్ళని తయారు చేయాలి. ఒక బలమైన చట్టం రివర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంతవరకు లేదు. అది కానీ తీసుకొచ్చితే తద్వారా త్వరితగతిన ఇటువంటి యాదవులకు కూడా పనిష్మెంట్ వేయటానికి ఉంటుంది. అందువల్ల ఏంటంటే కచ్చులూరు సంఘటనలో 51 మందిని జల సమాధి చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా 39 మందిని జల సమాధి చేశారు. అవి మానవ తప్పిదాలండి. ఇది ప్రకృతి విలయతాండం చేసినప్పుడు డ్యామేజ్ జరగద్ది. ప్రకృతి ప్రవాహాలకి మనం నేచర్ రిసోర్స్కి మనం అడ్డం పోతే అవికి మనల్ని పండబెట్టేస్తుంది. అందువల్ల ఈ బుడమేరును కూడా యుద్ధపాది ప్రతిజ్ఞ ఏం చేయాలంటే, ఉప్పుటేరు కూడా బుడమేరు ఒక 1000 కోట్లు అవద్ద మొత్తం ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కాస్టు. ఈ బుడమేరుకు సంబంధించిన తర్వాత కొల్లేరు నుంచి ఉప్పుటేరు సముద్రంలో పోయేదాకా ఈ డ్రైన్ మొత్తం కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన టెండర్ పిలిచేసి ప్యాకేజీలకు విభజించేసి ఆ ప్రాజెక్టును తొందరగా టెండర్కి పిలిచేసి కంప్లీట్ చేసుకోగలిగితే, ఇప్పుడు మనకు వచ్చింది కదా ప్రళయం జలప్రళయం, కాబట్టి 1,00,000 క్యూసెక్కుల ప్రవాహానికి అనుకూలంగా భవిష్యత్తులో కూడా ప్రళయం వచ్చిందనుకో, ఒక ఎంక్రోచ్మెంట్లన్నీ తొలగించేసి సర్వే చేసేసి నిర్ద్వందంగా హైదరాబాద్లో హైడ్రా ఏ విధంగా తొలగించేసి దాన్ని ఏం చేయాలంటే బండ్లు స్ట్రెంథన్ చేసి కొల్లేరు సరస్సులో నుంచి మళ్ళీ ఇది ఉప్పుటేరు అని ఉంటుంది. ఆ ఉప్పుటేరు పోయి బంగాళాఖాతంలో కాల్సింది. బంగాళాఖాతం నుంచి పొందుగుల దాకా అంటే మైలువరం దాకా ఈ కాలువని 1,00,000 క్యూసెక్కుల కెపాసిటీలో పునరుద్ధరించినప్పుడే ప్రజలు భవిష్యత్తులో కూడా వరదల నుంచి కాపాడబడదు విజయవాడ, లేకపోతే ఎప్పుడైనా తప్పదు. అందువల్ల ఇప్పుడు 45,000 క్యూసెక్కులు అదే వారం రోజులు పడితే అప్పుడేం చేస్తాం, సైక్లోన్ ఎఫెక్ట్ వచ్చి. అందువల్ల ఏంటంటే ఇప్పుడే నిర్దగ్నంగా తీసిపారేయాలి. ఒకవేళ ఇళ్ళు ఎవరికన్నా పోతే ఆల్రెడీ మనకి ఇళ్ల పథకం ఉంది, ఏది ప్రధానమంత్రి ఆవాస యోజన కింద మన ఇళ్ల పథకంలో వాళ్ళకి ఇల్లు ఇచ్చేసి మొత్తం నిర్బంధం కొట్టేసి ఆ బుడమేరు కెనాల్ని 1,00,000 క్యూసెక్కుల కెపాసిటీకి పెంచేసి
శాశ్వతమైన పరిష్కారం. ఎందుకంటే మనం అమరావతి రాజధాని నిర్మాణం కూడా చేసుకుంటున్నాం కాబట్టి తద్వారా ఏంటంటే 1,00,000 క్యూసెక్కుల ఫ్లో అయ్యేటట్టు బుడమేరుని పెట్టుకోగలిగితే దానివల్ల ఇంకో ఉపయోగం కూడా ఉంది సినిమాకు. జల రవాణా ఏర్పడద్ది. కొల్లేరు నుంచి రాజధానికి మనం జల రవాణా కూడా, ఎందుకంటే పోలవరం కేలాల్లో నుంచి నీళ్లు కానీ మళ్ళించుకోగలిగితే బుడమేరుకి జల రవాణా చీపెస్ట్ కాస్ట్ పడుద్ది. రోడ్డు రవాణా కాడికి జల రవాణా. అందువల్ల కాలువ లైనింగ్ కూడా ఆర్సీసీకి పోకుండా రాక్ లైనింగ్, పురాతన కాలంలో రాజులు ఎట్లాగైతే రాక్ కన్స్ట్రక్షన్ పెట్టారో, రాక్ స్టెప్ అంటే ఘాట్లు ఎలా నిర్మిస్తారో అలాగానే కాలువకు 2 వైపులు కట్టి 2 వైపులా రోడ్లు వేసి జల రవాణాను కూడా కానీ ఏర్పాటు చేసుకోవటే కొల్లేరు నుంచి అమరావతి రాజధానికి జల రవాణా సునాయాసంగా ఉంటుంది. చాలా చీపెస్ట్ పడద్ది. చాలామందికి కూడా ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ జల రవాణాని కూడా మనం కానీ ఏర్పాటు చేసుకునే దానికి బుడమేరు అద్భుతమైన ఒక ప్రాజెక్టుకి ఏర్పడితే అన్ని రకాలుగా ఉపయోగపడేటట్టు 1,00,000 క్యూసెక్కుల కెపాసిటీతో ఆ కాలువ నిర్మించాలా. అది ఎక్కడ దాకా పోవాలా? నేను చెప్పాను కదా, కొల్లేరు టు ఉప్పుటేరు దా డ్రైన్ కూడా డెవలప్ చేసేసి అయితే ఒక 1,000 కోట్లు అవుతాయి, 2,000 కోట్లు అవుతాయి. ఈ సంక్షేమ పథకాలకి, పప్పులు బెల్లాల పథకాలకు డబ్బులు పెట్టేదానికంటే ఇటువంటి మంచోటికి పెట్టేస్తే 3 రకాలుగా ఉపయోగపడుద్ది. కొల్లేరు చేపల ద్వారా వస్తుంది, జల రవాణా వస్తుంది, వరదల నుంచి కాపాడుకోవచ్చు, భూగర్భ జలాలు పెరగతాయి, పంట పొలాలకి నీళ్ళు ఇచ్చుకోవచ్చు. అన్ని రకాలుగా తాగునీటికి, సాగునీటికి, మత్స్య సంపదకి, జల రవాణాకి ఉపయోగపడేటటువంటి అద్భుతమైన ప్రాజెక్టుని రూపకల్పన చేయాలని చెప్పి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారిని మనసా వాచా కర్మనా కోరుకుంటున్నాను. చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ని నేను కూడా డిజైన్ చేపిస్తున్నాను. ఈ బుడమేరు నుంచి ఎలా ప్రజల్ని కాపాడుకోవాలా, బుడమేరుని ద్వారా రాష్ట్రానికి సంపద ఎలా సమకూరద్ది, జల రవాణా ఎలా వస్తుంది అని చెప్పి నేను కూడా ఒక డిజైన్ గీపిస్తున్నాను. అందువల్ల ఏంటంటే ఈ బుడమేరుని ఉప్పుటేరు బంగాళాఖాతంలో దాకా పోయేటప్పుడు కొల్లేరు టు అమరావతి జల రవాణాకు ఉపయోగపడే అద్భుత ప్రాజెక్టుగా రూపశిల్పం చేసి ఏదో ఒక రోజు నేను బాబు గారికి ప్రజెంటేషన్ ఇవ్వడానికి నేను సిద్ధపడి ఉన్నాను. నా వంతుగా నేను డిజైన్ బాబు గారికి ఇవ్వాలని డిసైడ్ అయిపోయి ఉన్నాను. దాన్ని గీపిస్తున్నాను. అతి త్వరలో ఆ డిపిఆర్ పూర్తిగా బాబు గారికి అందేటట్టు కూడా నేను నా వంతు సహాయంగా నేను చేయగలను. ఓకే.